हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल वीडियो चपाती रोटी मरियु जొన్న రొట్టెలోకి ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ చూపించబోతున్నాను అదే ఎగ్ బూర్జీ। సో ఇప్పుడు ఈ ఎగ్ బూర్జీని ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులో అల్లం వెల్లుగడ్డ వేసుకొని మనము కచ్చా పచ్చాగా దంచుకొని ఈ పేస్ట్ ని మనము ఒక బౌల్ లోకి పక్కన పెట్టుకోవాలి। ఎందుకంటే ఇది ఫ్రెష్ గా ఇలా నూరుకొని వేస్తే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి మనము ఎగ్ ని పగలగొట్టుకొని వేసుకోవాలి। చూసారుగా ఇలా ఎగ్స్ ని పగలగొట్టుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి। ఇలా బాగా బీట్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలి। ఈ బటర్ కొద్దిగా ఇలా కరుగుతున్నప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి। వీటిని బాగా కలుపుకొని మనము ఫ్రై చేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి పచ్చిమిర్చి తర్వాత అల్లం వెల్లుగడ్డ పేస్ట్ టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి। తర్వాత బాగా మనం కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి పసుపు కొద్దిగా గరం మసాలా ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। చూసారుగా టమాటో బాగా ఉడుకుతోంది। ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనము టమాటో బాగా ఈ మసాలా అంతా బాగా ఉడికే విధంగా మనము వీటిని కలుపుతూ ఉడికించుకోవాలి। ఇది ఇలా ఉడుకుతూ ఉండగా మనం ఇందాక ఎగ్స్ ని బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిక్స్ ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇలా మెల్లగా ఫస్ట్ అంచులంతా మనం కలుపుకుంటూ ఈ ఎగ్ మొత్తం ఈ మసాలాకంతా పట్టే విధంగా కలుపుకుంటూ మనము దీన్ని 3 నుంచి ఒక 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మనము కుక్ చేసుకోవాలి। చివరగా మనము గార్నిష్ కి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। చూసారుగా ఎంత సింపుల్ గా ఈ రెసిపీని మనము రెడీ చేసుకోవచ్చో। నేను ఇందాక చెప్పినట్టుగా చపాతీ రోటీ మరియు జొన్న రొట్టెలోకి అంతే కాకుండా రైస్ లో కూడా చాలా మంచి కాంబినేషన్ ఇది। మరి దీన్ని తయారు చేసుకోవడానికి కూడా మనకు ఎక్కువ సమయం పట్టదు। సో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। థాంక్యూ।